హలో అండి. నమస్తే. వెల్కమ్ టు వంటల హరివిల్లు. ఈరోజు చిక్కుడుకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తారండి. ఇది ఫ్రై ఐటెమ్ అండి. ఇది రైస్‌లోకైనా లేదా సాంబార్, రసం లాంటి వాటికి సైడ్ డిష్‌గానైనా సూపర్‌గా ఉంటుంది. మీరు ఎన్ని సార్లు చిక్కుడుకాయ కర్రీ చేసినా ఒకసారి నేను చెప్పిన విధంగా ట్రై చేయండి. మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. రండి ప్రాసెస్ చూద్దాం. స్టవ్ పైన పాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని వేడి చేయండి. ఇందులో 3 పచ్చిమిరపకాయలను అండ్ ఒక పెద్ద ఉల్లిపాయను చిన్నగా తరుక్కొని వేసుకోండి. ఇవి ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి. ఒక 10 సెకండ్స్ కలిపేయండి అంతే సరిపోతుంది. ఇందులో హాఫ్ కేజీ చిక్కుడుగాయలు తీసుకున్నానండి నేను. శుభ్రంగా వాష్ చేసుకొని చిన్నగా తరుక్కొని ఇందులో వేసుకోండి. వీటిని ఒకసారి చక్కగా కలిపేసి లో ఫ్లేమ్‌లో ఫ్రై చేస్తూనే ఉండండి. ఈ కర్రీ ఫ్రై ఐటెమ్ కాబట్టి ఫ్రై కానీకి చాలా టైం పడుతుందండి. నిమిషానికి ఒకసారి కలుపుతూ అడుగంటకుండా చూసుకుంటూ కలుపుతూ వాటిని మగ్గిస్తూ ఫ్రై చేసుకుంటూ ఉండండి. చూస్తున్నారు కదా! నిమిషానికి ఒకసారి కలుపుతూ ఇలా మగ్గిస్తూనే ఉండండి. ఈ విధంగా చిక్కుడుగాయలను 60% వరకి కుక్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో 2 రెబ్బల కరివేపాకు, మన కర్రీకి సరిపడా సాల్ట్, ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని చక్కగా కలుపుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం పచ్చిమిర్చి, ఉల్లిపాయ ఫ్రై అవుతున్నప్పుడే వేస్తే చిక్కుడుగాయలు ఫ్రై కాకుండా అడుగంటుతూ ఉంటుందండి. అందుకే మనం ఈ టైంలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వీటిని ఇలాగే కలుపుకుంటూ మరి కాసేపు మగ్గిస్తూనే ఉండండి. చూస్తున్నారు కదా! చిక్కుడుగాయలు 90% కుక్ అయిపోయాయండి. ఇప్పుడు ఇందులో కాస్త కొత్తిమీర వేసుకొని 2 టీ స్పూన్ల రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుంటున్నానండి నేనిక్కడ. మీకు అంత కారం వద్దు అనుకుంటే కాస్త తగ్గించి వేసుకోండి. ఈ కారం కర్రీతో కలిసిపోయి చక్కగా ఫ్రై అయ్యే వరకు 2, 3 నిమిషాలు కలుపుకుంటూ ఫ్రై చేస్తూనే ఉండండి. ఈ విధంగా మనం వేసిన కారం కర్రీతో కలిసిపోయి చక్కగా ఫ్రై అయింది కదా అండి! ఇక మన చిక్కుడుగాయ కర్రీ రెడీ అయిపోయినట్టే. స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోండి. చిక్కుడుగాయ కూరను ఒకే విధంగా తిని బోర్ కొట్టిన వాళ్ళు ఈ విధంగా ట్రై చేయండి. మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఎలా వచ్చిందో మాత్రం కామెంట్ చేయడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం వంటల హర్విల్లు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.